హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పీవైక్యూ ఇన్ఫినిటీ సిరీస్ అని ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. సో ఇందులో ఏంటంటే ఈజీ క్వశ్చన్స్ని మనం ఎంత ఈజీగా సాల్వ్ చేయగలిగితే మనకు అంత టైం సేవ్ అవుతుంది. సో ఆ సేవ్ అయిన టైంని మనం కొంచెం టఫ్గా క్యాలిక్యులేషన్స్ ఉన్న క్వశ్చన్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో చూద్దాం. సో దీనికోసం నేను ఏం చేశానంటే రీసెంట్గా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ జరిగింది కదా. సో అందులో 25/3/2026లో జరిగిన ఆల్ షిఫ్ట్స్లోంచి ఈజీ క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. సో క్వశ్చన్స్లోకి వెళ్దాం చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్, the length of each side of a rhombus is 17 centimeters and one of the diagonal is 30 centimeters. What is the area of the rhombus? Okay. సో ఏరియా ఆఫ్ ది రాంబస్ అంటే మనకి చాలా మందికి తెలిసిన ఫార్ములా ఏంటిది, మనకి 1/2 d1 d2. ఓకే. సో మనం ఏం చేస్తుంటామంటే ఎక్కువ ఈ ఫార్ములాలోనే పడి మనం టైం వేస్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి d1 తెలుసు, d2 తెలవాలంటే ఏం చేయాలి మళ్ళీ మనకి, సో d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ ఇస్ ఈక్వల్ 4a స్క్వేర్. సో మళ్ళీ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి, మళ్ళీ d2 కనుక్కోవాలి. దీనివల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది. సో దీనికోసం మనకి సింపుల్గా రాంబస్కి ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఆ ప్రాపర్టీ మీకు ఐడియా ఉంటే దీన్ని ఓరల్గా చేయొచ్చు. ఓకే. సో చూద్దాం చూడండి, ప్రాపర్టీ ఏంది అనేది ఫస్ట్ చూద్దాం. సో ఫస్ట్ థింగ్, రాంబస్ ఇలా ఉంటుంది మనకి. సో సైడ్ ఆల్రెడీ మనకి 17 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. సో రాంబస్లో ఏమవుతుందంటే డయాగ్నల్స్ ఉంటాయి కదా. సో ఈ డయాగ్నల్స్ అనేవి బైసెక్ట్ అవుతూ 90 డిగ్రీస్ ఉంటాయి. బైసెక్ట్ అంటే ఒకదాన్ని ఒకటి ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాయి. ఓకే. సో ఇప్పుడు మనకి ఇచ్చింది 15, అది 30 ఉంది కదా. సో 15 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది అన్నట్టు. ఓకే. సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్ ఉంటుంది. సో 90 డిగ్రీస్ ఉంటాయి. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా. సో 90 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉన్నదాన్ని మనం ఏమంటాం, హైపోటెన్యూస్ కదా, కర్ణం కదా. ఓకే. సో అది పెద్దది. సో మనకి 17 ఉంది, 15 ఉంది, మనకి ట్రిప్లెట్ సెల్స్ కదా. ఇంకోటి ఏమవుతుంది, 8, అంతేనా. సో ఇది 8 అయితే ఇది టోటల్ 8 అవుతుంది. ఇప్పుడు డయాగ్నల్ ఏమవుతుంది మనకి 16 అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, ఇందులో అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. మనకి ఇవి టోటల్ 4 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కదా, ఇంటూ 4 కూడా చేయొచ్చు. ఓకే. ఇది ఇంటూ 16 ఇంటూ 30 చేసామనుకో మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంకా చెప్పాలంటే మీకు 8, 15, 17 అనేది ఒక ఐడియా ఉందనుకో. సో ఐడియా ఉంటే ఏంటిది, మనకి ఆన్సర్ అనేది 1/2 d1 d2 అంటే కంపల్సరీ 30 మల్టిపుల్. ఈ 2తో 8 డివైడ్ అయితే 8 మల్టిపుల్ అవుతుంది. సో ఇది ఒక్కటే చెక్ చేయాలి మనం ఎగ్జామ్లో. సో 30 మల్టిపుల్ చూస్తే దీంట్లో ఏ ఉంది, బి ఉంది. సో సి మన ఆన్సర్ కాదు, డి మన ఆన్సర్ కాదు. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ 8 మల్టిపుల్ కూడా కావాలి, ఎందుకంటే 2 ఎమ్ముల 16 కదా, డివైడ్ అవుతుంది కదా. సో 8 మల్టిపుల్ ఏముంది, ఓన్లీ ఆప్షన్ బి. ఈ విధంగా చేస్తే మీకు విత్ ఇన్ సెకండ్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అయిపోతుంది. ఓకే. సో నెక్స్ట్, ద సమ్ ఆఫ్ 12 నెంబర్స్ ఈజ్ 540, ఫైండ్ దేర్ యావరేజ్ అంటుంది. ఓకే. సో యావరేజ్ అంటే ఎంత మనకి, సో సమ్ బై టోటల్ నెంబరే కదా. సో 540/12. సో 540/12 అంటే 12 4 48. సో 12 5 60. సో 45 అనేది మన ఆన్సర్. దీన్నే మనం సింపుల్గా ఇప్పుడు 540 అనేది ఏంటి మనకి ఇక్కడ 27 మల్టిపుల్. ఓకే. సో 27 3s. సో 12 అనేది ఏంటిది 3 మల్టిపుల్. 27లో 3తో డివైడ్ చేస్తే 9 మిగిలిపోతుంది మనకి. అంటే మన ఆన్సర్ 9 మల్టిపుల్ కంపల్సరీ రావాలి. సో ఇచ్చిన ఆప్షన్స్లో 9 మల్టిపుల్ అది ఒకటే ఉంది కాబట్టి ఆ విధంగా కూడా ఆన్సర్ చేయొచ్చు. ఓకే. ఎవాల్యుయేట్ 16 + 20 డివైడెడ్ బై 5 - 2 × 4. సో ఫస్ట్ డివైడెడ్ బై చేయాలి కాబట్టి 5 4 20. 16 + 4 ఎంత, 20. 20 - 8 12 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇవన్నీ వచ్చినాయి ఎగ్జామ్లో. సో ఇలా ఈజీ క్వశ్చన్స్ కూడా వస్తాయి కాబట్టి వీటికి టైం సేవ్ చేసుకుంటే మనం రిమైనింగ్ క్వశ్చన్స్ స్పీడ్గా చేయొచ్చు. సో 40 మినిట్స్లో 2 పేజెస్ టైప్ చేస్తాడంట. సో 82 పేజెస్ టైప్ చేయడానికి ఎంత టైం పడుతుంది. ఓకే. సో 2 పేజెస్కి 40 మినిట్స్ అంటే 82 పేజెస్కి ఎంత, కంపల్సరీ ఎక్కువనే పడుతుంది కదా. సో ఎంత ఎక్కువ పడుతుంది, ఈ 2 పేజెస్ 82 పేజెస్కి ఎన్ని టైమ్స్ ఉంది, 41 టైమ్స్ ఉంది. ఓకే. సో 40 మినిట్స్కి మళ్ళీ 41 టైమ్స్ పడుతుంది అన్నట్టు. ఎంత, 1640. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రైస్ ఆఫ్ ఫ్యూయల్ ఈస్ డిక్రీజెస్ బై 30%, 20% and 50% in 3 successive months, but increases by 40% in the 4th month. What is the percentage increase or decrease in the price of fuel in the 4th month as compared to its original price అంటున్నారు. ఓకేనా. సో ఒక్కసారి చూస్తే 30% తగ్గి 30 + 20 + 50 అంటే ఆల్మోస్ట్ 100% తగ్గింది. సో మళ్ళీ జస్ట్ 40% ఇంక్రీజ్ అయింది. అంటే ఓవరాల్గా దాని వాల్యూ ఏమవుతుంది, కంపల్సరీ తగ్గుతుంది. ఓకే. సో ఇంక్రీజ్ అనే ఆప్షనే లేదు మనకి ఇక్కడ. సో ఇంక్రీజ్ అనే ఆప్షన్స్ మనం డైరెక్ట్ ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు మనకి డిక్రీజ్ 57.2, డిక్రీజ్ 60.8 ఉంది. ఇందులోంచి మన ఆన్సర్ ఎలా చేయాలంటే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఉంది అనుకుందాం. సో ఎక్స్ ఉన్నది 30% డిక్రీజ్ అయితే ఏమవుతుంది, 70/100. 20% డిక్రీజ్ అయితే 80/100 అవుతుంది. సో మళ్ళీ 50% డిక్రీజ్ అయితే సో 50/100 అవుతుంది.
మళ్ళీ ఓవరాల్ ఏమంటుండు 40% ఇంక్రీజ్ అంటుండు. సో 40% ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? సో 140/100 అవుతుంది ఫైనల్గా. అయితే మన ఆన్సర్ కంపల్సరీ దీని ద్వారా వచ్చేది 7 మల్టిపుల్ అని మనకు క్లియర్గా అర్థమైపోతుంది. కంపల్సరీ 7తో డివైడ్ కావాల్సిందే. కానీ ఇక్కడ ఏంటిది డిక్రీజ్ బై అంటున్నారు కదా. అంటే సో ఇప్పుడు ఇది టోటల్గా 100 ఉండాలనుకో, ఇది తగ్గింది అంటే మనకి ఇక్కడ వచ్చే వాల్యూని 100లోంచి తీసేస్తే, ఇప్పుడు x ఇంటూ చేసాం కదా, సో ఇక్కడ వచ్చే వాల్యూని 100లోంచి తీసేస్తే ఏదైతే వస్తుందో అది మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం అన్నట్టు. ఓకే, సో దీన్ని 100కి చేయాలంటే సో 5 అంటే ఎంత యాడ్ చేయాలి? 4 to 42.8. అంటే ఇక్కడ మనకు ఆన్సర్ 42.8 వస్తుంది అన్నట్టు. అంటే 100 కంటే ఎంత తక్కువ ఉందో అక్కడ మనం ఆన్సర్లు చెప్తాం కాబట్టి అదే అన్నట్టు. నెక్స్ట్ కావాలంటే ఎంత యాడ్ చేయాలి జనరల్గా అయితే? సో 60కి 40 యాడ్ చేయాలి, కానీ ఇక్కడ 40 లేదు కాబట్టి సో ఎంత యాడ్ చేస్తాం? 39.2% యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది? 100 అవుతుంది. సో ఇవి ఏవి 7తో డివైడ్ అయితే అది మన ఆన్సర్ అంటే 42.8 కానీ 39.2 కానీ. సో 42.8 చూడండి, 7 42, కానీ మనకి 8 డివైడ్ అయితే లేదు, సో ఇది మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ 39.2, 7 35, మిగిలిపోయింది ఎంత? 4. 7 42. సో ఇది డివైడ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ బి అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Mansi and Neha started a partnership business, investing some amount in the ratio of 7:9. Utsavi joined then after 6 months with an amount equal to that of Neha. In what ratio should the profit at the end of the year be distributed among Mansi, Neha and Utsavi అంటున్నారు. ఓకే, సో మాన్సీ అండ్ నేహా ఏ రేషియోలో ఇన్వెస్ట్ చేశారు? 7:9 రేషియోలో ఇన్వెస్ట్ చేశారు. తర్వాత ఎవరు జాయిన్ అయినా ఎలా జాయిన్ అయినా కానీ సో వాళ్ళు పంచుకునేటప్పుడు మాత్రం 7:9 రేషియోలోనే పంచుకుంటారు. సో మాన్సీ నేహ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడ 7:9 ఉంటే అదే మన ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, 2014, 2018 దీంట్లో ఉంది. సో దీంట్లో లేదు, 2018 దీంట్లో లేదు, సో దీంట్లో లేదు. సో ఓన్లీ వన్ ఆప్షన్ అట్లా మాన్సీ నేహ 7:9 ఉంది కాబట్టి అదే నా ఆన్సర్. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్. A cylindrical wax block with radius 7 centimeters and height 10 centimeters is melted and reshaped into a cone with the same base radius. Find the height of the cone అంటున్నారు. ఓకే, సో మీకు తెలిసే ఉంటుంది జనరల్గా మనకి సిలిండర్ అండ్ కోన్, ఒక సిలిండర్ అనుకోండి, దీన్ని ఎగ్జాక్ట్లీ డివైడ్ చేసినాం అనుకో, సేమ్ రేడియస్ తోని డివైడ్ చేస్తే సో ఇందులోంచి ఒక కోన్ బయటకు వచ్చింది అనుకోండి, సో ఆ సిలిండర్లో 1/3 ఉంటుంది ఎగ్జాక్ట్లీ. సో మనకు ఆల్రెడీ ఫార్ములా కూడా తెలుసు, సిలిండర్కి అయితే ఎంత ఉంటుంది మనకి ఇక్కడ? πr²h ఉంటుంది వాల్యూమ్ ఫార్ములా. సో కోన్కి ఎంత ఉంటుంది? 1/3 πr²h. అంటే సిలిండర్ నుంచి కోన్కి కన్వర్ట్ అయినప్పుడు జనరల్గా ఏమవుతుంది? 1/3 ఏరియా, 1/3 వాల్యూమ్ వస్తుంది బయటికి. ఓకేనా? సో ఇప్పుడు ఏమంటుండు, సేమ్ ఒక వ్యాక్స్ బ్లాక్, సిలిండ్రికల్ వ్యాక్స్ బ్లాక్ ఉందంట, అది దాన్ని కరగబెట్టి కోన్గా కన్వర్ట్ చేశారంట. సో కోన్గా కన్వర్ట్ చేసి ఇప్పుడు ఏమవుతుంది మనకి? వాల్యూమ్ మారదు. సో సిలిండర్కి ఎంతైతే వాల్యూమ్ ఉంటుందో దీనికి అంతే వాల్యూమ్ ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ 1/3 ఉందంటే దాని అర్థం ఏంటిది? ఇప్పుడు హైట్ 3 times పెరిగింది అనుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1/3ని దీనికి ఈక్వల్ చేయాలంటే హైట్ని ఇంటూ 3 చేసిన అనుకో, నేను ఇక్కడ సెట్ అయిపోతుంది కదా. సో ఈజీగా, ఎందుకంటే రేడియస్ మారదు, బేస్ రేడియస్ అనేది సేమ్ ఉంటుంది, 2 కదా. సో 2 ఇదే దీన్ని దాన్ని కన్వర్ట్ చేస్తారు కాబట్టి బేస్ రేడియస్ సేమ్ ఉంటుంది కాబట్టి సింపుల్గా ఇప్పుడు ఏమవుతుంది? హైట్ 3 times పెరుగుతుంది. ఇప్పుడు మనల్ని అడిగేది ఏంది? కోన్ హైట్ అడుగుతుండే. హైట్ ఆఫ్ ది కోన్ ఏంది? ఇంతకుముందు 10 ఉండే, సో 3 times అయితే ఏమైతే మనకి 38. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The monthly incomes of two friends, Tushar and Salil, are in the ratio 6:7 respectively, and each of them saves 66,000 every month. If the ratio of their monthly expenditures is 2:4, find the monthly income of Tushar అంటున్నాడు. ఓకేనా? సో తుషార్ యొక్క మంత్లీ ఇన్కమ్ కనుక్కోవాలి మనం. ఓకే, సో సింపుల్గా రేషియో తీసుకుందాం చూడండి. సో ఎంత అంటుండు? ఫస్ట్ తుషార్ అండ్ సలీల్ ఇన్కమ్స్ రేషియో 6:7, ఎక్స్పెండిచర్ రేషియో 2:4. ఓకే, సో ఎప్పుడైనా మనం 2 రేషియోస్ని కంపేర్ చేయాలనుకోండి, వాటి మధ్య డిఫరెన్స్ సేమ్ ఉండాలి. ఇది ఎంత ఉంది? సో 1 part ఉంది. ఇది ఎంత ఉంది? 2 parts ఉంది. దీన్ని ఈక్వల్ చేయాలంటే దీన్ని ఇంటూ 2 చేయాలి. ఓకే, సో ఇంటూ 2 చేసి ఏమొస్తుంది మనకి ఇక్కడ? 12:14 వచ్చింది. సో ఇదేం చేంజ్ కాదు, డిఫరెన్స్ కావాలి కాబట్టి మనకి ఇది 2:4 అయింది. ఓకేనా? సో ఇప్పుడు ఏమంటుండు, ఇవి ఇన్కమ్స్ కదా, ఇవి ఇన్కమ్స్, ఇవేంటిది? ఎక్స్పెండిచర్. మనకేమి ఇచ్చాడు? సేవింగ్స్ ఇచ్చాడు. ఇద్దరు సేమ్ అమౌంట్ సేవ్ చేస్తారు కదా, 66,000. సో అందుకే వాళ్ళ మధ్య డిఫరెన్స్ అనేది మనకి సేమ్ ఉండాలి. ఓకేనా?
సో ఎంత వచ్చింది మనకి ఓవరాల్గా 12 మైనస్ 2 ఎంత? సో 10 పార్ట్స్ అనేది 66,000 వచ్చింది మనకి. సో మనల్ని ఏం అడుగుతుండు? ఫైండ్ ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ తుషార్ అంటుండు. సో తుషార్ మంత్లీ ఇన్కమ్ ఎంత ఉంది? 12 పార్ట్స్. అంటే సో మన ఆన్సర్ సింపుల్గా 66,000 కంటే కొంచెం ఎక్కువ ఉండాలి. ఎందుకంటే 10 పార్ట్స్ 66,000 కాబట్టి మళ్ళీ 11 మల్టిపుల్ అయి ఉండాలి. ఇక్కడ 11 ఎక్కడ కట్ కావట్లే. ఓకేనా? సో 66,000 కంటే ఎక్కువ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ నియర్ బై 11 మల్టిపుల్ ఏముంది చూడండి ఇక్కడ మనకి. ఇది అవుతుందా? 11 మల్టిపుల్ కాదు. ఓకే, సో ఇది 11 మల్టిపులే కానీ చూద్దాం. సో ఇది కాదు. సో ఇది 11 మల్టిపులే కదా. సో రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనకి. కానీ ఈ 1,10,880కి వెళ్తుందా? వెళ్ళదు. సో 2 పార్ట్స్, జస్ట్ 2 పార్ట్స్. జస్ట్ 2 పార్ట్స్ అంటే మనకు 1 పార్ట్ ఆల్రెడీ తెలుసు 66,000 కదా. సో 2 పార్ట్స్ అంటే ఎంత? ఇంకొక 12,000 చిల్లర. 12,000 కంటే కొంచెం ఎక్కువ, లేదా 13,000 వేసుకోండి. 13,000 పెరిగినా సో ఇంత దూరం వెళ్ళదు కదా. సో ఈ విధంగా మనం 12 పార్ట్స్ ఇదని ఆన్సర్ చేయొచ్చు. ఫర్ 4 వేఫర్స్ ఏ రెసిపీ నీడ్ 680 grams of butter. Find the quantity of butter needed if you want to make 17 wafers ఉంటుంది. ఓకే, సో 4 వేఫర్స్ కి 680 అంటే ఇది ప్రపోర్షనల్ సంబంధించింది, యూనిటరీ మెథడ్ అంటాం మనం. సో 17 వేఫర్స్ కంటే కంపల్సరీ ఎక్కువనే ఉంటుంది 680 కంటే. సో మనం జనరల్గా ఎలా చేస్తాం? లేదా 4 పార్ట్స్ అనే సంథింగ్ ఇది అయితే 17 పార్ట్స్ ఇది కదా. సో మనం ఈజీగా డెడ్ ఈజీగా అంటే డెడ్ షూర్గా 2890 మనం ఆన్సర్ పెట్టచ్చు. ఎందుకంటే ఇది ఆల్రెడీ 17 మల్టిపుల్, మళ్ళీ 4 అనేది 4తో 17 డివైడ్ కాదు. సో మళ్ళీ ఒక 17 వచ్చి ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లై చేస్తాం కదా. అంటే కంపల్సరీ మన ఆన్సర్ 289 మల్టిపుల్ అయి ఉండాలి. 17 స్క్వేర్ కదా. సో ఇచ్చిన ఆటోలో ఒక్కటే ఉంది కాబట్టి అది మనం డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఎనీ టైమ్స్ ఉంది జనరల్గా 4 1 4. ఓకే, సో 4 7 28. సో 170 into 17 అంటే 2890. నెక్స్ట్, ఎట్ వాట్ రేట్ పర్ యానం విల్ ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్ 5 times ఇట్ సెల్ఫ్ ఇన్ 11 years అండర్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటుంది. ఓకే, సో మనం జనరల్గా సమ్ ఆఫ్ మనీ 5 times కావాలంటే ఏం కావాలి? సో ఏముంటుంది మనకి? ప్రిన్సిపల్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది, అంతేనా? సో ప్రిన్సిపల్ ఎప్పుడైనా 100% ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం కావాలి? 5 times కావాలంటే సో ఆల్రెడీ ప్రిన్సిపల్ 100% ఉంటుంది, 4 times ఇంట్రెస్ట్ కావాలి, అంతేనా? సో అంటే ఇంట్రెస్ట్ ఏం కావాలి? 400% కావాలి, అంతే కదా. సో 400% ఇది ఎప్పుడు మనం జనరల్గా 1 year సినారియో తీసుకున్నాం. జనరల్గా 1 year అయితే ఇలా అవుతుంది. మనకేమంటుండు? 11 years అంటుండు. ఓకే, 400/11. 4/11 అంటే ఎంత వస్తుంది మనకి? 36 4/11%. ఆప్షన్ ఏ మన ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇఫ్ ద లెన్స్ ఆఫ్ ది ఆపోజిట్ సైడ్ అండ్ ద అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ theta ఆర్ 7 centimeters and 21 centimeters రెస్పెక్టివ్లీ, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ tan theta అంటాడు. ఓకే, సో మనకి ఏమంటుండు? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాడు. సో చూద్దాం. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఇప్పుడు ఏమంటుండు? ఒక టీటా అంటుండు. సో టీటా, ఈ టీటాకి అడ్జసెంట్ సైడ్ టు ద యాంగిల్ టీటా ఇఫ్ ద లెన్స్ ఆఫ్ ది ఆపోజిట్ సైడ్ అండ్ అడ్జసెంట్ సైడ్ ఇచ్చాడు కదా. సో ఆపోజిట్ అనేది 7 అవుతుంది టీటాకి ఆపోజిట్, అడ్జసెంట్ అనేది 21 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనల్ని ఏం అడుగుతుండు? ట్యాన్ వాల్యూ అడుగుతుంది. ట్యాన్ ఏంటిది మనకి? ఆపోజిట్ బై అడ్జసెంట్ కాబట్టి ఏమొస్తుంది మనకి? ట్యాన్ టీటా 7/21 వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఆప్షన్స్లో లేదనుకుంటా. సో ఇది 7/21 అనుకోండి. సో ఇది మన ఆన్సర్. నెక్స్ట్, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 48 books ఈజ్ ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 36 books. ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ అంటుంది. ఓకే, సో సేమ్ ఇచ్చినట్టు రాసుకొని రేషియోస్ తీసుకోవడం బెటర్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 48 books అంటుండు ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 36 books అంటుంది. రేషియో తీసుకుంటే 12 4 48, 12 3 36. కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఏమొస్తుంది మనకి ఇక్కడ? 3:4. 3 రూపాయలకు కొన్నాడు, 4 రూపాయలకు అమ్మిండు, 1 రూపాయి లాభం వచ్చింది. సో ఎన్నిటి మీద? మూడింటి మీద. 1/3 అంటే ఎంత? 33, 1/3%. నెక్స్ట్, a plus 1/a is equal to 3. Then find the value of a power 6 plus 1/a/6 ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎప్పుడైనా సరే ఎండింగ్లో స్క్వేర్ కనుక్కోమన్నా, ఇలా ఈవెన్ పవర్స్ కనుక్కోమన్నా మనకి ఏముంటుందంటే ఏదైతే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఉంటుందో దానికంటే 2 తక్కువ ఉంటుంది. మనకి జనరల్గా మనకి ఏమొస్తుంది? మనకి ఇక్కడ x plus 1/x is equal to k అన్నాం అనుకో. సో x² plus 1/x² వాల్యూ ఏమైతే మనకి ఇక్కడ k² - 2 అంటే సో పర్ఫెక్ట్ స్క్వేర్ కంటే 2 తక్కువ ఉంటుంది. సో ఇచ్చిన ఆప్షన్స్లలో పర్ఫెక్ట్ స్క్వేర్ మనకి నియర్ బై ఏముంటుంది? 324. దానికి 2 తక్కువ ఉన్నది ఏంటిది? ఓన్లీ ఆప్షన్ సి. ఓకే, సో ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకండి. ఈ ప్రాసెస్ మీకు ఎక్కడ వెతికినా దొరుకుతుంది, రిమైనింగ్ ప్రాసెస్. నెక్స్ట్, 3a is equal to 4b is equal to 8c అయితే వాట్ ఈజ్ a is to b is to c అంటున్నాడు. ఓకేనా, సో
ఇలా ఉన్నప్పుడు రేషియోస్ రాయడం మీకు తెలుసు కదా. ఇప్పుడు ఏ కావాలంటే మనం ఏం చేయాలి, బికి సికి ఉన్నదాన్ని మల్టిప్లై చేయాలి. ఓకేనా. సో చెప్తా చూడండి. 4 32. బి కావాలంటే ఏం చేయాలి మనం, మళ్ళీ బి దగ్గర ఉన్నదాన్ని వదిలేసి రిమైనింగ్ వాటిని మల్టిప్లై చేయాలి. 3 24. సి కావాలంటే ఏం చేయాలి, 3 12. సో ఇంతవరకు ఓకే. మళ్ళీ మనం దాన్ని కట్ చేస్తాం, ఆన్సర్ చేస్తాం. అలా కాకుండా ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మనకి ఏ అనేది 3 మల్టిపుల్ కాదు. సో ఏ 3 మల్టిపుల్ కాదు కాబట్టి సో రిమైనింగ్ బీసీ 3 మల్టిపుల్ అయినప్పుడు సో అన్నిట్లో ఉంటేనే మనం రేషియోలో కట్ చేస్తాం కదా. సో అది మనకు మల్టిప్లై చేసేటప్పుడు అర్థమవుతుంది. కాబట్టి కంపల్సరీ మన ఆన్సర్ అనేది బీసీ 2 3 మల్టిపుల్ అయి ఉండాలి. సో బీసీ 2 3 మల్టిపుల్ చూడండి ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ లేవు, ఇక్కడ లేవు, ఇక్కడ లేవు. సో సింపుల్గా ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్. మొత్తం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ద మంత్లీ ఇన్కమ్స్ ఆఫ్ 2 friends Vipul and Vijay are in the ratio 6:7 respectively, and each of them saves 66,000 every month. If the ratio of their monthly expenditures is 1:3, find the monthly income of Vipul. Same similar question. మీరు ట్రై చేయండి పాస్ చేసి. సో నేను చెప్తా చూడండి. సో జనరల్గా ఎంత ఉంది, 6:7. సో ఇది 1:3. డిఫరెన్స్ సేమ్ ఉండాలి కదా. ఇది 2 parts ఉండాలి, ఇది 1 part ఉంది కాబట్టి ఇంటూ 2 చేస్తాం. చేస్తే ఎంత వస్తుంది మనకి, 12:14 వస్తుంది. ఇక్కడ 1:3 వస్తుంది. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది, 11 parts. 11 parts అనేది 66,000 అయితే మనం ఏం చెప్పాలి, ఏమడుగుతుండే మనకి, విపుల్ అడుగుతుంది. సో విపుల్ అంటే ఫస్ట్ వన్ కాబట్టి సో 12 parts ఎంత, ఓకే. 66,000 కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది మన ఆన్సర్. ఓకే. అండ్ ఎట్ ది సేమ్ టైం 6 మల్టిపుల్ అయి ఉంటుంది. 66,000 కంటే కొంచెం ఎక్కువ. ఓకే, అన్ని ఆప్షన్స్ ఎక్కువనే ఉన్నాయి. మనకి ఏం కావాలి, 12 మల్టిపుల్ కావాలి. సో ఇది కాదు, ఇది కాదు. సో 12 మల్టిపుల్ మన ఆన్సర్. జస్ట్ 1 పార్టే కాబట్టి 1 lakh వరకు మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. 72,000 అండి, సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. త్రిష అండ్ రియా స్టార్టెడ్ ఏ పార్ట్నర్షిప్ బిజినెస్ ఇన్వెస్టింగ్ సమ్ అమౌంట్ ఇన్ ద రేషియో ఆఫ్ 8:5. సేమ్ క్వశ్చన్, సిమిలర్ క్వశ్చన్. దీని ఆన్సర్ మీరు కింద కామెంట్ చేయండి. 16th క్వశ్చన్. A ladder 28 meters long leans against a wall making an angle of 60 degrees with the ground. Find the height at which the ladder touches the wall. Use √3 is equal 1.74 అంటున్నాడు. సేమ్ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకుంటాం మనం. సో ఇప్పుడు ఏమంటున్నాడు, ఏ ల్యాడర్ 28 meters లాంగ్. ఇదేంటిది, ఇది ల్యాడర్ అయిపోతుంది ఇక్కడ మనకి. ఓకే, సో ఇలానే వేస్తాం కదా మనం ల్యాడర్ని, వాల్కి అగేన్స్ట్గా. ఓకే, వాల్గా వేస్తాం కదా. సో లాంగ్ లీన్స్ అగేన్స్ట్ ఏ వాల్ మేకింగ్ ఎన్ యాంగిల్ ఆఫ్ 60 degrees విత్ ద గ్రౌండ్. ఇది గ్రౌండ్ అయిపోతుంది. ఇప్పుడు దీనికి 60 degrees చేస్తున్నాయి, ఇది వాల్ అవుతుంది. ఫైండ్ ద హైట్ ఎట్ విచ్ ద ల్యాడర్ టచెస్ ద వాల్, అంటే ఈ హైట్ కనుక్కోమంటుండే. ఓకేనా. సో మనకి tan 60 వాల్యూ ఏమైతే మనకి √3 కదా. సో tan అప్లై చేస్తున్నా. సో ఇది √3 అయితే ఇదేమైంది 1 అవుతుంది మనకి. ఓకే, సో ఇది 2 అవుతుంది. ఓకేనా. సో 2 parts అనేది 28 meters అంటే 1 part మనకి 14 meters అని ఈజీగా అర్థమైపోతుంది. కానీ మనకి √3 parts కావాలి అంటే సో 14 ఇంటూ మనకి ఏం చేయాలి, 1.74 చేయాలి. ఓకేనా. సో వాళ్ళు √3 వాల్యూ ఇచ్చారు కదా. సో అజమ్ చేసుకోవడానికి మనం ఏం లేదు, 1.74 తీసుకోమంటుండు. సో ఆప్షన్స్ ఎలిమినేట్ చేద్దాం చూడండి. సో ఇప్పుడు 4 యూనిట్ డిజిట్ ఏమొస్తుంది, 6 వస్తుంది కాబట్టి సో ఓన్లీ 1 ఆప్షన్ ఇది చేయొచ్చు. సో అదే మన ఆన్సర్, ఎందుకంటే అప్రాక్సిమేట్ అనట్లేదు కదా. లేదు అంటే 7తో డివైడ్ కావాలి. చెక్ చేయండి 7తో డివైడ్ అవుతుందా లేదా. చెక్ చేస్తే ఎంత, 7 ముళ్ళ 21. 21 అంటే 3 మిగులుతుంది. 33 అంటే 7 4 28. అంటే అక్కడ 2 ఇక్కడ 3 5 56. 7 ఎమ్ముల 56. సో డివైడ్ అవుతుంది కాబట్టి ఇదే మన ఆన్సర్. 2తో కూడా డివైడ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద యావరేజ్ వాల్యూ ఆఫ్ ది ఫస్ట్ 350 పాజిటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 7 అంటున్నారు. ఓకే, సో జనరల్గా మనం యావరేజ్ అంటే 7 యొక్క 350 మల్టిపుల్స్ అంటున్నాం. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఒకటి చేస్తాం. లేదా ఇచ్చినవి ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి అనుకోండి, మనం ఏం చేస్తాం, ఫస్ట్ డిజిట్ ప్లస్ లాస్ట్ డిజిట్ బై 2 చేసినా మనకి యావరేజ్ వస్తాయి. ఇప్పుడు 7 మల్టిపుల్స్ అంటే 350 మల్టిపుల్స్ అంటే ఇప్పుడు నేను 7 కామన్ ఇచ్చిన. సో ఇలా రాసుకోవచ్చు కదా, 1 + 2 + 3 + సో ఆన్ సో. ఓకేనా. సో ఎవరైతే ఇప్పుడు సిమిలర్ ఎగ్జామ్స్ రాయబోతున్నారో వాళ్ళు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని రివైజ్ చేసుకొని వెళ్ళండి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు. ఓకే, సో ఇప్పుడు నాకు యావరేజ్ ఏమవుతుంది, ఫస్ట్ డిజిట్ ప్లస్ లాస్ట్ డిజిట్ బై 2 అంటుంది. అంటే కంపల్సరీ 7 ఉంటుంది. అంటే నా ఆన్సర్ కంపల్సరీ 7 మల్టిపుల్ కావాలి. సో కాకపోతే ఏంటంటే ఇవన్నీ కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని చెక్ చేయడం కంటే ఆన్సర్ చేయడం ఈజీ. సో ఇలా కూడా ఆలోచించాలి మనం, చెక్ చేయడం ఈజీనా ఆన్సర్ చేయడం ఈజీనా. ఒకసారి మీకు ప్రాసెస్ తెలియలేదు, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇలా చేయాలని తెలియలేదు, ఇంకా పెద్ద ప్రాసెస్ తెలుసు అనుకో, అప్పుడు ఆప్షన్స్ చెక్ చేయాలి.
మనకి మైండ్కి ఏదైతే తొందరలో అయిపోతుంది అనిపిస్తుందో అది ముందు ప్రొసీడ్ కావాలన్నట్టు. ఓకే. సో ఇంకొక డేంజర్ కూడా ఉంది. ఏంటంటే సిమిలర్గా 2 ఆప్షన్స్ రావచ్చు. అప్పుడు మనం కొంచెం కేర్ తీసుకొని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ డిజిట్ ప్లస్ లాస్ట్ డిజిట్ డివైడెడ్ బై 2 ఎంత 351 డివైడెడ్ బై 2. ఓకే. సో ఇప్పుడు దీన్ని డివైడ్ చేస్తే నాకు పాయింట్స్లలో వస్తుంది. మళ్ళీ తర్వాత మల్టిప్లై చేసేదానికంటే 7తో మల్టిప్లై చేసి డివైడ్ చేసిన అనుకో, సో పాయింట్స్ ఇప్పుడు 2తో డివిజన్ కాబట్టి పెద్ద ప్రాబ్లం కాదు. సేమ్ వస్తుంది. 7 ఒకట్ల 7, 7 5ల 35, 7 3 21, 3 24, 2 4 5 7 డివైడెడ్ బై 2. ఎగ్జాక్ట్లీ హాఫ్ ఉండాలి. 2 12ల 2 2ల 2 8ల, సో నియర్ బై వచ్చేసిన అనుకుంటే సో 1228.5 మొత్తం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ ద మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ x అండ్ 36 ఈజ్ 18, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x అంటుంది. జనరల్గా మీన్ ప్రపోర్షనల్ అంటే మనకి ఏంటిది a/b = b/c ఫామ్లో ఉండాలి. ఓకే. సో మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ అంటుంది, x అండ్ 36కి ప్రపోర్షనల్ 8 అంటుంది. ఓకే. అంటే మనం ఏం రాస్తాం, x/18 = 18/36 కదా. సో మీన్ ప్రపోర్షనల్ 18 అంటుంది కదా, ఇక్కడే ఉంటుంది కదా, a/b = b/c అయితే b మీన్ ప్రపోర్షనల్ మనకి ఇక్కడ. ఓకే. సో 36 ఇక్కడ నుంచి ఇక్కడికి ఎగ్జాక్ట్లీ 2 టైమ్స్ ఉంది. సో ఎక్స్ ప్లేస్లో ఎంత ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎగ్జాక్ట్లీ 2 టైమ్స్ ఉంటుంది, లేదా 18లో హాఫ్ ఎక్స్ అన్నట్టు. ఆప్షన్ సి. ఎట్ వాట్ రేట్ పర్ యానం విల్ ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్ 5 times ఇట్ సెల్ఫ్ ఇన్ 4 years అండర్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటుంది. ఇది కూడా సేమ్. 5 times అవ్వాలంటే జస్ట్ 1 yearలో 5 times అవ్వాలంటే ప్రిన్సిపల్ ఆల్రెడీ 100% ఉంటుంది. ఓకే. సో ఇంట్రెస్ట్ అనేది 400% అవ్వాలి. ఇంట్రెస్ట్ అనేది 400% అవ్వాలి. ఇది జనరల్గా 1 yearలో. సో 4 yearsలో కావాలంటే ఎంత, బై 4, 100%. అంతే కదా. ఏ షాప్కీపర్ పర్చేస్డ్ 48 dozens of articles at the rate of 300 per dozen. He sold each one of them at the rate of 90. What percentage profit did he make అంటున్నాడు. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏం చేయాలి, రేషియో తీసుకోవాలి. కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో తీసుకుంటూ ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి. ఇక్కడ ఏమంటుండు, 300 per dozenకి కొన్నాడంట, 90 per item అమ్మిండి అన్నట్టు. సోల్డ్ వన్ ఆఫ్ దెమ్ అంటున్నాడు కదా. సో డజన్ అంటుంది కాబట్టి దీన్ని 300/12 తీసుకుంటున్నా. సెల్లింగ్ ప్రైస్ ఎంత, 90. ఓకే. సో కట్ చేసినట్లయితే మనం ఇది 0కి కట్టు, 3 4 12. సో ఇదేమైతే 10 అవుతుంది, ఇటు పోతే 36 అవుతుంది. సో ఎంత వస్తుంది ప్రాఫిట్, 26/10. సో 26/10 × 100 అంటే సో ఏమొస్తుంది మనకి ఇక్కడ 260%. నెక్స్ట్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రెపీజియం అంటున్నారు. ఓకే. సో ట్రెపీజియం అంటే ఏంటి, మనకి క్వాడ్రిలేటర్లే కదా. సో క్వాడ్రిలేటర్లు ఎన్ని డిగ్రీస్ ఉంటాయి, 360 degrees ఉంటాయి. క్లారిటీ లేకపోతే సో పాలిగన్లో సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఫామ్లో ఉంటుంది కదా, n-2 × 180 degrees. ట్రెపీజియంలో ఎన్ని యాంగిల్స్ ఉంటాయి, 4 యాంగిల్స్ ఉంటాయి. 4 - 2 అంటే ఎంత, 2. 2 × 180 అంటే 360 degrees. ఓకేనా. సో ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, పాలిగన్కి సంబంధించింది. సో నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ వీటికి సంబంధించిన కంపల్సరీ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది పాలిగన్స్ మీద. A shopkeeper fixes the market price of an atom 60% above its cost price. What percentage of discount on market price should be allowed to gain 30% అంటుంది. ఓకే. సో అంటే ఇప్పుడు 160% మార్క్ చేస్తున్నాడు అంటే మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటుంది మనకి ఇక్కడ, 260%. సో అంతే కదా. సో 260% మార్కెట్ ప్రైస్ ఉంటుంది, మనోడికి 30% ప్రాఫిట్ రావాలంటే ఏం చేయాలి, 130% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ ఉండాలి. సో చూడగానే చెప్పొచ్చు ఎగ్జాక్ట్లీ హాఫ్ ఉందంటే ఎంత డిస్కౌంట్ ఇచ్చినట్టు, 50% డిస్కౌంట్ ఇచ్చింది. నెక్స్ట్, 2 numbers have an HCF of 12 and LCM of 840. If one of the number is 84, then find the other number అంటున్నాడు. ఓకే. సో ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers అనేది ప్రొడక్ట్ ఆఫ్ దేర్ LCM అండ్ HCF. సో చూడండి ఒక నెంబర్ 84 అంటే ఇది 84కి ఎగ్జాక్ట్లీ 10 times పోతుంది. ఇంకా మిగిలింది ఏముంటుంది, 120నే కదా. 2 trains are running with a speed of 49 km/h and 59 km/h towards each other on parallel tracks. Towards each other అంటే opposite direction. Their lengths are 349 meters and 371 meters respectively. In how much time, in seconds, will they completely pass each other? ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చి ఒకదానికొకటి పాస్ కావాలంటే దాని అర్థం ఏంటిది, ఒక ట్రైన్ లెంత్ ఇంకొక ట్రైన్ లెంత్, రెండింటి ట్రైన్ లెంత్ని క్రాస్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఇందులో మనకి కావాల్సింది ఏంది, ఇప్పుడు ఇక్కడ వాటి యొక్క లెంత్ ప్లస్ అవుతుంది, ఎట్ ది సేమ్ టైం స్పీడ్ కూడా ప్లస్ అవుతుంది. అంతే కదా, రిలేటివ్ స్పీడ్ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ప్లస్ అవుతుంది. సో 40 + 50 ఎంత, 19. సో 9 + 9 ఎంత, 18. 90 + 18 అంటే ఎంత, 198 km/h.
ఓకేనా. సో 108 కిలోమీటర్ ఫర్ అవర్ని మనం ఈ విధంగా మార్చుకోవచ్చు. సో జనరల్గా కిలోమీటర్ ఫర్ అవర్ అంటే దాని అర్థం ఏంటిది? సో మీకు కొత్త కాన్సెప్ట్ నేర్పిస్తా చూడండి. కిలోమీటర్ ఫర్ అవర్ అంటే జనరల్గా 60 మినిట్స్కి మీటర్స్లోకి మార్చాలంటే సో 1000 మీటర్స్ కదా దీని అర్థం. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని సెకండ్స్లో కన్వర్ట్ చేస్తున్నా. 60 × 60 సెకండ్స్కి సేమ్ 1000 మీటర్సా? ఓకే. సో 2 zeros కి కట్. అంటే 1 కిలోమీటర్ ఫర్ అవర్ అంటే దాని అర్థం ఏంటిది? సో 36 సెకండ్స్కి 10 మీటర్స్ వెళ్తున్నారండి. అంతేనా కదా? సో 36 సెకండ్స్కి 10 మీటర్స్ వెళ్తున్నారండి. ఇప్పుడు 108 కిలోమీటర్ ఫర్ అవర్ అంటే దాని అర్థం ఏంటిది? ఇక్కడ కూడా సేమ్. ఓకే. సో 36 సెకండ్స్కి ఒక 10 టైమ్స్ ఎక్కువ మీటర్స్ వెళ్తున్నట్టు 1080 మీటర్స్ వెళ్తున్నట్టు. లేదా ఇప్పుడు మనం 1 మీటర్ ఫర్ సెకండ్ చెప్పాలంటే ఎంత చెప్తాం? 3.6 కిలోమీటర్ ఫర్ అవరా? సో ఆ విధంగా కూడా చేయొచ్చు. ఇప్పుడు మనోడు 1080 మీటర్స్ వెళ్ళడానికి 36 సెకండ్స్ పడుతుంది. కానీ ఇక్కడ ఏమంటుండు? అవి ఎంత లెంత్ ఉన్నాయంట? 1080 మీటర్స్ పోవడానికి 36 సెకండ్స్ పడుతుంది దీని లెక్క ప్రకారం చెప్పాలంటే. ఇప్పుడు అవి ఒకదాన్ని ఒకటి క్రాస్ చేసుకున్నాయి కదా. సో 349 371 యాడ్ చేయండి. 300 300 600 40 70 110 9 + 1 10. సో ఓవరాల్గా యాడ్ చేస్తే ఎంత? 720. సో 720 మీటర్స్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? అదే కదా మనల్ని అడిగేది. సో ఇటు సైడ్ చెప్పాలి మనం. 0కి క్యాన్సర్. మనకి ఇది జనరల్గా చూడండి 36 3 108 ఉంది. కాకపోతే ఏంటంటే మనకి ఇటు సైడ్ ఆన్సర్ రావాలి కాబట్టి ఇది బై 3 అనుకుంటే ఇది కూడా బై 3. ఓకే. సో 24 3 72 కదా. సో 24 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. If 9 students can prepare 117 charts in 3 hours, how many students are need to prepare 208 charts in 1 hour అంటున్నారు. ఓకే. సో ఇక్కడ మనకి 1 అవర్లో అడుగుతున్నాడు కదా. సో ఇది కూడా 1 అవర్లో కన్వర్ట్ చేద్దాం. సో 117ని 3తో డివైడ్ చేస్తే అది కూడా 9 స్టూడెంట్స్ 1 అవర్లో ఎంత చేస్తుందో తెలుస్తుంది కదా 3 అవర్స్ కాకుండా. సో డైరెక్ట్ చూడండి. సో 3 అంటే 3 9 3 9 27 అంటే 9 స్టూడెంట్స్కి 39 చార్ట్స్ 1 అవర్లో చేస్తారు. అదే ఇప్పుడు 208 చార్ట్స్ కావాలంటే ఎంత పడుతుంది? ఓకే. సో చూడండి ఇది 13 ముళ్ళ 39న. ఇది చూడండి 13 1 13 13 6 78 అంతే కదా. సో ఇది 3 ఇది 16 అయింది. ఇప్పుడు సో ఇక్కడ నుంచి ఇక్కడికి కావాల్సి ఇదే కదా మనకు కావాల్సిన రిజల్ట్. ఇది 3 టైమ్స్ ఉంది ఇటు నుంచి ఇటు. సో ఇది కూడా ఇటు నుంచి ఇటు 3 టైమ్స్ ఉంటుంది మన ఆన్సర్. ఎంత? 16 ముళ్ళ 48 స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్. 100 men have provision for 27 days. If 50 men have left, for how many days the same provisions would last for the remaining men అంటున్నారు. ఓకేనా. సో 100 menకి 27 డేస్ ఉందంట. 50 మంది వెళ్ళిపోతే ఇంకెంత మంది ఉంటారు? 50 మంది ఉంటారు కదా. సో 50 మందికి ఎగ్జాక్ట్లీ డబల్ ఉంటుంది అంతే కదా. సో 27 డేస్కి ఉన్నది. ఇప్పుడు ఎక్కువ రోజులు డబల్ రోజులకు ఉంటుంది 54 డేస్కి ఉంటుంది. A is equal 3 + √5/3 - √5 and B is equal 3 - √5/3 + √5. Find the value of A² + B² + 3AB అంటున్నారు. సో నేను దీన్ని ఏం రాసుకుంటున్నా అంటే A² + B² + 2AB + AB అని రాసుకుంటున్నా. రాసుకోవచ్చు కదా. సో అంటే ఇదేంటిది? A + B² + AB కదా. అంతేనా. సో ఒక్కసారి గమనిస్తే A అండ్ Bని గమనిస్తే ఇక్కడ ఏ బి ఎట్లా ఉంది? ఏ అనేది ఎక్స్ అయితే బి అనేది 1/x ఫామ్లో ఉందా? అంతే కదా. ఇది ఎక్స్ అయితే ఇది 1/x ఫామ్లో ఉంది. సో రెండు A × B ఏమవుతుంది? 1 అవుతుంది కదా. సో AB వాల్యూ 1. సో ఇదేంటిది? A + B² అనేది పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే మన ఆన్సర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కంటే 1 ఎక్కువ ఉంటుంది అంతే కదా. సో ఇచ్చిన ఆప్షన్స్లలో పర్ఫెక్ట్ స్క్వేర్ కంటే 1 ఎక్కువ ఉన్న ఆప్షన్స్ ఏంటిది? సో 97 పర్ఫెక్ట్ స్క్వేరా? కాదు. 50కి ఒకటి తక్కువ చేస్తే 49 పర్ఫెక్ట్ స్క్వేరే. అండ్ 50 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్కి ఒకటి ఎక్స్ట్రా ఉంది. 78 అంటే 77 పర్ఫెక్ట్ స్క్వేరా? కాదు. 41 పర్ఫెక్ట్ స్క్వేరా? కాదు. సో ఓన్లీ పాసిబుల్ ఆప్షన్ బి మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The average of 7 numbers is 47. If each number is decreased by 7, what will be the new average అంటుంది. ఓకే. సో ఎప్పుడైనా సరే యావరేజ్ అనేది ఈచ్ నెంబర్ని మనం ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం కదా. సో ఈచ్ నెంబర్ ఈక్వల్గా 7 తగ్గిందంటే యావరేజ్ కూడా 7 తగ్గుద్ది. ఎంత అవుతుంది? 40 అవుతుంది. 47లో 7 తగ్గి. A typist takes 40 minutes to type 10 pages. How many pages will type in 88 minutes అంటుంది. ఓకే. సో 40 minutesలో 10, 88 minutesలో ఎన్ని? సో ఎగ్జాక్ట్లీ 1/4. సో ఈ 10 అనేది ఏంది? ఎగ్జాక్ట్లీ 1/4 ఉంది మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకే. సో ఇక్కడ నుంచి మనకు కావాల్సిన 88ది కూడా
ఎగ్జాక్ట్లీ 1/4 ఉంటుంది. ఎంత? 22. సో 22 అనేది మన ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. A and B complete a work in 22 days. If A alone can do it in 44 days, then B alone can do 3/4 of the same work in dash days అంటున్నాడు. ఓకే, సో ఎప్పుడైనా సరే ఒక దగ్గర మనకి డబల్ అంటే టుగెదర్ కలిసి హాఫ్ ఆఫ్ ది డేస్లో చేసి సింగిల్గా డబల్ డేస్లో చేస్తున్నారు అనుకో, దాని అర్థం ఇంకొకరు కూడా ఎగ్జాక్ట్లీ 44 డేస్లో చేస్తేనే, ఒకరు 44 డేస్లో ఇంకొకరు కూడా ఎగ్జాక్ట్లీగా 44 డేస్లో చేస్తేనే వాటి మధ్య హాఫ్ ఆఫ్ ది టైంలో వర్క్ అయిపోతుంది. అంతే కదా 22 డేస్లో. సో ఇప్పుడు ఇద్దరికి 22 డేస్ అంటే ఒకరికి 44 అంటే ఇంకొకరు కూడా 44 కదా. సో బి జనరల్గా టోటల్ వర్క్ 44 డేస్లో కంప్లీట్ చేస్తాడు, కానీ మనకి ఏమంటుండు 3/4 ఆఫ్ ది సేమ్ వర్క్ ఉంటుంది. సో 3/4 అంటే 4 11 టైమ్స్ 11 3 టైమ్స్ 33 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ ఈస్ 380. ద గ్రేటర్ ఆఫ్ ది 2 నెంబర్స్ ఉంటుంది. ఓకే, సో 2 కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ అంటే పక్క పక్కన ఉండే నెంబర్స్ కదా. సో 38 అనేది ఏ పర్ఫెక్ట్ స్క్వేర్కి దగ్గర ఉంది, ఎందుకంటే పక్క పక్క ఉండే నెంబర్స్ కాబట్టి మాక్సిమం దానికి దగ్గర ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాంతో వెళ్తే బెటర్. సో 38 అనేది 400కి దగ్గర ఉంది. 400 అంటే 20 స్క్వేర్ అంటే మన ఆన్సర్ 20 కంటే తక్కువ, 20 కానీ 20 కంటే తక్కువగానే అవుతుంది అంటే ఆ ప్రొడక్ట్ అనేది, ఎందుకంటే ఆల్రెడీ 20 స్క్వేర్ అంటే 20 × 20నే 400 అవుతున్నప్పుడు, సో 20 × 20నే 400 అవుతున్నప్పుడు ఇది దాటి వెళ్ళే ఛాన్స్ లేదు మనకి. ఓకే, సో 24 అనేది మనం తీసేయచ్చు. ఇంకా చూస్తే సో 20కి నియర్ బై ఉంది. సో అంటే నియర్ బై కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఏంటిది 19. సో 19 × 20 ఇక్కడ దాకా వచ్చేసరికి తెలిసిపోతుంది మనకి. సో ఎంత 380. సో 380 కాబట్టి మనల్ని ఏమడుతుంది, గ్రేటర్ నెంబర్ ఏమవుతుంది 20. ఫైండ్ ద మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ 7.2 and 20 అంటుంది. ఓకే, సో మీన్ ప్రపోర్షనల్ ఆర్ఎల్ చెప్పుకున్నాం మనం. A/B = B/C కదా. సో B² = AC కదా. సో B² = 7.2 × 20. సో B² = ఎంత 144. సో దెన్ B = ఎంత వస్తుంది 12. ఎక్కడ ఏది యూజ్ చేయాలో తెలవాలి. ఓకే, ఒక దగ్గర ఫార్ములా యూజ్ చేయాలి, ఒక దగ్గర ప్రాసెస్ యూజ్ చేయాలి, దానివల్ల మనకి టైం చాలా సేవ్ అవుతుంది. The population of a village was 2,90,000. It increased by 10% in the first year and increased by 30% in the second year. Its population after 2 years is అంటుంది. ఓకే, సో ఇది ఎక్స్ట్రా టెక్స్ట్. సో 2 years తర్వాత ఎంత ఉంటుంది అంటుంది. నేను అప్రాక్సిమేట్లీ ఈ 2,90,000ని ఒక 3 lakhs అనుకుంటున్నాను, అంతే కదా. సో 3 lakhs అనుకుంటున్నా. ఫస్ట్ ఇయర్ 10%, సెకండ్ ఇయర్ 30% అంటే ఒక 40% ఇంక్రీజ్ అయింది అనుకుంటా, అప్రాక్సిమేట్ చేస్తున్నా. సో జనరల్గా 40 కంటే ఎక్కువ ఇంక్రీజ్ అయిద్దని మనకు తెలుసు. అది 2,90,000 ఉంది కదా, ఆల్మోస్ట్ సేమ్ అనుకుంది, ఎందుకంటే ఇక్కడ తక్కువ ఉన్నదాన్ని ఎక్కువ తీసుకుని ఇక్కడ ఎక్కువ ఉన్నదాన్ని తక్కువ తీసుకున్నా కదా. సో బ్యాలెన్స్ అయితే అనుకుందాం. సో 3 lakhsలో 40% అంటే ఎంత మనకి ఇక్కడ 1.2 lakhs. సో 1.2 lakhs అంటే మన ఆన్సర్ 4.2 lakhsకి ఆల్మోస్ట్ నియర్ బై ఉండాలి. సో 4.2 lakhsకి చాలా దగ్గరగా ఉండాలి, అంతే కదా. సో 4.2 lakhsకి దగ్గరగా ఉండాలంటే సో ఈ 3,19,000 3,77,000 అసలు ఆన్సర్ అయ్యే ఛాన్సే లేదు, మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. సో 4.2 lakhsకి ఆల్మోస్ట్ నియర్ బై 4 lakh ఇది ఉంది. సో చెప్పాలంటే ఆప్షన్ డీనే చాలా క్లోజ్గా ఉంది కాబట్టి ఆన్సర్ చేయొచ్చు. లేదు మీరు ఇంకా వెరిఫై చేసుకోవాలనుకుంటే మనం 10% ఇంక్రీజ్ అంటే ఏం చేస్తాం, ఇంటూ 1 టైం చేస్తాం కదా, అంటే మన ఆన్సర్ 11 మల్టిపుల్ అయింది. సో చూడండి 7 1 8 4 4 8. సో 11 మల్టిపుల్ అయింది కాబట్టి ఆప్షన్ డి మన ఆన్సర్. లేదు అంటే 13 మల్టిపుల్ కూడా అయి ఉండాలి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ ది ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఆఫ్ 6 సైడ్స్ అంటున్నారు. ఓకే, సో ఇది కూడా ఇంపార్టెంట్. 6 - 2 అంటే ఎంత మనకి 4 × 180 18 4 72. సో ఇంకా చెప్పాలంటే మన ఆన్సర్ అనేది ఇంటూ 180 ఉంటుంది కంపల్సరీ. సో 180 మల్టిపుల్ ఒక్కటే ఉంది ఆప్షన్ బినే. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ నేను ఓన్గా ప్రిపేర్ చేసినవి కాదు. 25 - 5.6 / 7 + 1.6 × 0.5. ఓకే, సో ఇది 7 × 8 7 56 అంటే ఇక్కడ 0.8 వస్తుంది. ఓకే, ఇది 16 5 80 జనరల్గా. సో రెండింటి తర్వాత పాయింట్ రావాలి కాబట్టి 0.8 వస్తుంది. సో ఎంత 25 - 0.8 + 0.8 అంటే ఎంత వస్తుంది 25. ఆప్షన్ డి. Kiran's salary 18,000 per month. He spends 5,000 on house rent, 3,000 on bills, and the rest of the amount is his monthly savings. Find his savings in a year. If the month of his birthday, he spent his complete monthly saving for birthday celebrations అంటారు. ఓకే, సో టోటల్ 12 monthsలో 1 month ఎగిరిపోయింది అంటే ఇంకా 11 months ఉంటాయి. ఈ 11 months మనోడు సేవ్ చేసిన ఈచ్ మంత్ మనం ఇంటూ చేస్తాం జనరల్గా. సో కంపల్సరీ ఇక్కడ 11 కట్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి ఆన్సర్ 11 మల్టిపుల్ రావాలి. సో అట్లా ఒక్కటే ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ సి మన ఆన్సర్. లేదు అంటే చెక్ చేయొచ్చు. 18,000 సో 5,000 3,000 అంటే ఎంత 8,000 పోతే మనోడు 10,000 సేవ్ చేస్తున్నాడు. సో బర్త్డే మంత్ అన్ని ఖర్చు పెడతాడు కాబట్టి
సో 11 మంత్స్లో ఈచ్ 10,000 అంటే ఇది 1,10,000 మిగిలిపోతుంది. ఈ షాప్కీపర్ పర్చేస్డ్ 60 dozens of articles at the rate of 474 per dozen. He sold each one of them at the rate of 79. What percentage profit did he make? సో ఇది సిమిలర్ క్వశ్చన్ కదా, మీరు కామెంట్ చేయండి ఆన్సర్, చూద్దాం ఎంతమంది కరెక్ట్ చేస్తారో. సేమ్ ప్రాసెస్లో చేయాలి. A train of length 120 meters traveling 60 km per hour crosses another train traveling in the same direction at 24 km per hour in 30 seconds. What is the length of another train అంటున్నారు. ఇది కూడా మీరు నేను ఇంతకుముందు చెప్పిన మెథడ్లో ట్రై చేయండి పాస్ చేసి, కానీ నేను చెప్తా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సేమ్ అంటుండు, సేమ్ డైరెక్షన్ అంటుండు. ఒకటి 60 ఒకటి 24 అంటే సేమ్ డైరెక్షన్ అంటే ఏమైతే మనకి ఇక్కడ డిఫరెన్స్ తీసుకోవాలి. ఓకే, సో 60 24, 60 - 20 40, 40 - 4 36 అంటే 36 km/h అంటే దాని అర్థం ఏంటిది, 36 సెకండ్స్లో మనోడు 360 meters వెళ్తున్నాడు అంతేనా. సో జస్ట్ ఒక 0 యాడ్ చేసుకోవాలి మనం 36 సెకండ్స్కి. ఇక్కడ వచ్చే స్పీడ్కి ఏమంటుండు, ఎన్ని సెకండ్స్లలో క్రాస్ చేస్తాడంట, 30 సెకండ్స్లో క్రాస్ చేస్తాడంట సేమ్ డైరెక్షన్స్లో. ఓకే, సో 36 అనేది 360 అంటే 30 అనేది ఏమవుతుంది, ఒక 0 ఎక్స్ట్రా ఉంది కాబట్టి 300 meters అయిపోతుంది. ఇప్పుడు ఏమంటుండు, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ అనదర్ ట్రైన్. మనం ఆల్రెడీ ఇంతకుముందు క్వశ్చన్లో చెప్పుకున్నాం, ఈ 300 meters అనేది ఏంది, ఒకదాన్ని ఒకటి క్రాస్ చేస్తుంది కాబట్టి 2 ట్రైన్ లెన్స్ యొక్క ఎడిషన్, ఇందాక అదే చేసినాం కదా మనం. సో ఇక్కడ 2 ట్రైన్ల లెంత్ ఉంది, ఒకదాని 120 అయితే సో రిమైనింగ్ ఎంత అయితే మనకి ఇక్కడ 180 అంతే కదా. సో 180 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హర్షిక బాట్ an article for 200 and sold it to Ritu at a loss of 30%. With this amount, Harshika bought another article and sold it at a gain of 75%. What is Harshika's overall gain percentage అంటుంది. సో ఓవరాల్గా మనకి ఎంత లాభం వచ్చింది అంటున్నాం. ఇక్కడ మనకు పర్సంటేజ్లో ఆడింది కాబట్టి 200 తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇనిషియల్గా 100 అనుకుంటున్నాను నేను. సో మళ్ళీ మనం ఈ పర్సంటేజ్ సీక్వెన్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్టే 75% గెయిన్ కమ్మింది కూడా మనం అనుకోవచ్చు, మనకి క్యాలిక్యులేషన్ ఏది ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను 30% తీసేసి 70లో మళ్ళీ 75% అనుకోవడం కష్టం కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే ఫస్టే 75% గెయిన్ అనుకుంటున్నాను. సేమ్ అయితే నాకు ఇక్కడ 175 అవుతుంది అంతేనా. సో నెక్స్ట్ 30% లాస్ వచ్చింది అనుకోండి, ఇలా చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. 175లో 30%, 10% 17.5. సో 17.5 అంటే 3% అంటే ఇంటూ 3 అవుతుంది. సో 3 5 15, 3 21 1 22, 3 1 3 2 5. సో 52.5 - 52.5. సో 100 పక్కకి ఏంటి ప్రస్తుతానికి అయితే, సో ఎందుకంటే 100 కంటే ఎక్కువనే వస్తుంది, ఏదైతే 75లోంచి తీసేసి వస్తుందో అదే మన ఆన్సర్ అవుతుంది అంతే కదా. సో 75లోంచి 52.5 తీసేస్తే ఎంత, మనకు జనరల్గా 50కి 70కి మధ్య డిఫరెన్స్ ఎంత, 20. 2.5కి 5కి మధ్య 2.5, 22.5 అనేది మన ఆన్సర్. 100 అలానే ఉంటుంది. సో 100కి కొన్నాడు, 122.5కి అమ్మిందంటే సో 22.5% ప్రాఫిట్. ఓకే, సో ఇది 40 క్వశ్చన్స్, అన్ని ఈజీ క్వశ్చన్స్. ఎంత ఈజీగా సాల్వ్ చేయాలో నేను ఇప్పుడు చెప్పాను. సో మీరు ఒకవేళ ఎంకరేజ్ చేస్తే నెక్స్ట్ దీన్ని కంటిన్యూ చేస్తాను. ఈజీ తర్వాత మీడియం తర్వాత మోడరేట్, హై క్వశ్చన్స్ ఉంటాయి కదా, హయ్యర్ క్వశ్చన్స్ చేస్తాను. సో ఇది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో వీలుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎక్కువ వీడియోస్ కావాలనుకుంటే. సో ఇంకా లైక్ చేసి ఎంకరేజ్ చేస్తే నేను ఇలాంటి ఇంకెక్కువ తీసుకురావడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.